అంగన్వాడీల అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నమ్మించి ప్రభుత్వం మోసం చేసింది. నిన్న ఉదయం మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారికి ఫోన్ చేసి మేము 3వ తేదీన విజయవాడకు వస్తూ ఉన్నాం, మీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరుపుతాం, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం, మీరు చర్చలకు పిలిచిన తర్వాత మాట్లాడిన తర్వాతే మా వాళ్ళని ఇంటికి పంపిస్తామని చెప్పాం. వారు సరే అని చెప్పారు. రాత్రి పోలీసు వారు కూడా మీరు చేసుకోండి అని చెప్పారు. తీరా చూస్తే నిద్ర కళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని రాత్రంతా దోమలతో కుట్టించుకుంటూ మురుగు వాసనతో కూడా ఇబ్బంది పడుతూ అంగన్వాడీ ఉద్యోగులు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా ధర్నా చౌక్లో ఉన్న సమయంలో ఉదయం 4:30-5 గంటల మధ్యలో పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి చుట్టూ గుడ్డల్ని కట్టేసే పని చేసి తాడులు వేసేసి బయటికి రానివ్వకుండా అరెస్టులు చేసేటటువంటి పని చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైంది. మేము బాబు గారిని నమ్మాం. ఎన్నికలకు ముందు వారు ఒక మాట చెప్పారు, నేను మారాను అని చెప్పారు. నా ఆడపడుచుల్లారా అని మాట్లాడారు. అది మేము నమ్మాం. మీరు మారలేదని మరొకసారి నిరూపించుకున్నారు. అంగన్వాడీలు జీతాలు పెంచమని అడుగుతూ ఉన్నాం. 7 ఏళ్ళు అవుతా ఉంది. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచింది. తెలంగాణతో పాటు సమానంగా పెంచుతామని చెప్పారు. 1 రూపాయి ఎక్కువే పెంచుతామని చెప్పారు, కానీ పెంచలేదు. దానికోసం 42 రోజులు సమ్మె చేశాం, ఎస్మాలు ప్రయోగించారు, ఇబ్బందులు పెట్టారు. అయినా సరే మేము ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు నా ఆడపడుచులారా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని 1కి 10 సార్లు చెప్పారు. మీరు మర్చిపోయారా అని అడుగుతూ ఉన్నాం. అరెస్టులు చేసి మీరు జైళ్ళల్లో పెడితే, కేసులు బనాయిస్తే అంగన్వాడీ వాళ్ళు భయపడతారు అనుకుంటున్నారా? మేము భయపడే ప్రసక్తే లేదు. మేము ఒంటరిగా లేము. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు సంయుక్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. నిరసన కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు, జీతాలు పెంచే వరకు మా ఆందోళన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అరెస్ట్ అయినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం రేపు అసెంబ్లీలో అంగన్వాడీ ఉద్యోగులకి వేతనాలు పెంచుతున్నామనే ప్రకటన రావాలి. లేని పక్షంలో అంగన్వాడీల సత్తా ఏందో ఈ ప్రభుత్వానికి చూపించే పని చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని మెయిన్ డిమాండ్తో 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు, జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు రిలే దీక్షలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మార్చి 2వ తేదీన విజయవాడలో ధర్నా చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్య వైఖరి వ్యవహరించినటువంటి పరిస్థితి. నిన్న మార్చి 2వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి, అన్ని జిల్లాల నుండి అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్స్, హెల్పర్స్ పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తే అక్కడికి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు మహిళలని కూడా చూడకుండా నిద్రపోతున్నటువంటి మహిళలు ఈరోజు 4:30 గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చి మహిళలను తాడులతో కట్టేసి అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. చాలామంది మహిళలకు దెబ్బలు తగినటువంటి పరిస్థితి. ఇదేనా ఈరోజు మహిళలకు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి? మేము అడుగుతున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరలేదు. మేము చేస్తున్న పనికి తగిన వేతనం ఇవ్వండి, చాలీచాలని జీతాలతో మేము పనిచేస్తున్నాము. మీరు ఇచ్చేటువంటి జీతం ఏమాత్రము సరిపోదు. డాక్టర్ ఆక్టాయ్ నివేదిక ప్రకారము ఒక కుటుంబం గడపాలంటే దాదాపు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. మరి మేము మా జీతాలు పెంచండి అని చెప్తా అంటే ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అంగన్వాడీలు త్వరలో. ఈ విధంగా మహిళలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మీరు చేస్తే కనుక త్వరలో మీరు తొందరగా ఇండ్లకు పోతారు. మీకు శంకరగిరి మాన్యాలు తప్పవని మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు మేమేం మీ ఇంట్లో మీ సొమ్ము తెచ్చి లేకపోతే నారా లోకేష్ గారు కానీ, మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు కానీ, నారా చంద్రబాబు గారిని మీ ఆస్తులే మేమేం అడగలేదు.
మా ప్రజల సొమ్మే, ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా, ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చినటువంటి దాని ద్వారానే అంగన్వాడీలకు జీతాలు ఇస్తారు. కానీ మీ వ్యక్తిగత ఆస్తుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జీతాలు పెంచమంటే ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా మహిళలను కూడా చూడకోకుండా మహిళలను అరెస్ట్ చేసి అంగన్వాడీ నాయకులను, టీచర్లను, కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయము. ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీ నాయకులతో, సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు నాయకులతో చర్చలు జరిపి అంగన్వాడీ టీచర్లకు న్యాయమైనటువంటి మెయిన్ డిమాండ్ జీతాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. పోలీసులకు, అధికారుల ఒత్తిడులకు కానీ మేము భయపడమని చెప్పి అంగన్వాడీ యూనియన్గా తెలియజేసుకుంటున్నాము. బి లక్ష్మీదేవి, అంగన్వాడీ యూనియన్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు రాష్ట్ర కోశాధికారి. నిన్నటి రోజున జరిగిన మహాధర్నా విజయవాడలో అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. మేము ఆ అధికారులకు ఆల్రెడీ వినతి పత్రాల ద్వారా చెలో విజయవాడ గురించి క్లుప్తంగా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగినప్పటికీ కూడా అనుకోకుండా 4 గంటల రాత్రిలో నిద్రపోయే సమయంలో వచ్చి మహిళలని కూడా చూడకుండా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని. మహిళలు అక్క చెల్లెళ్ళారా, అమ్మలారా అని చెప్పి 42 రోజులు చేసిన సందర్భంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ కానీ, లోకేష్ గారు కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మా టెంట్ల దగ్గరికి వచ్చి అక్క చెల్లెళ్ళారా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయడము ఎంతవరకు దుర్మార్గమైన చర్య. ఇది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 3 సంఘాల నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. మాకు కనీసం వేతనం బతకాలన్నా 4 కుటుంబం బతకాలి. అలా ఎలా బతుకుతారని 11,500 కూడా మేము అడుగుతున్నాం. మా కనీస వేతనం పెంచాలి. మా ప్రధానమైన డిమాండ్ ఇదేని మాకు అందరి రాష్ట్ర నాయకత్వం పిలిపించి కూర్చొని చర్చించి మాకు ఈ బడ్జెట్ సమావేశంలో కనీస వేతనాలు పెంచాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఏఐటిసి అనుబంధం అంగన్వాడీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ హెల్పర్స్ టీచర్స్ యూనియన్ తరపున, ఐఎఫ్టియు తరపున మేము మాట్లాడుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మనకు జీతాలు పెంచే ఒక కార్యక్రమం చేయకుండా మేము ఎన్నో సమస్యలు పరిష్కరించి మేము అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లను కాపాడుతున్నాము. మహిళలను మేము అనేక విధాలుగా ఇబ్బంది పెట్టకుండా మేము అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని చెప్పడం సమంజసం కాదు అని ఈరోజు మీకు చెప్తున్నాము. 42 రోజుల ధర్నాలో మేము ఎండనక వాననక ప్రతి ఒక్క రోజు ధర్నాలు చేసినప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క టెంట్ దగ్గరికి వచ్చి మేమున్నాము, మా ప్రభుత్వం గెలిపించండి, భోజనాల ద్వారా, మమ్మల్ని నీళ్ళ ద్వారా మాకు అనేక అవగాహన కార్యక్రమాలు కలిగించి ఈరోజు ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చి ఇన్ని విషయాలు మా దగ్గర అన్ని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మాకు ఈ విధంగా జీతాలు పెంచకుండా మాకు అన్నీ ఇచ్చినాం. ఒకే ఒక కోరిక అంటే మాకు కావాల్సిన కోరికనే నిలిపేసి అన్నీ ఇచ్చినా అని చెప్పడం మాకు సమంజసం కాదు. ఈరోజు అర్ధరాత్రిలో నిద్రపోతా ఉంటే 4 గంటలకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది ప్రభుత్వానికి తగదు. ఎన్ని పోరాటాలు చేసినా కానీ మేము పోరాటాల ద్వారానే మా యొక్క జీతాలు పెంచుకుంటున్నాం కాబట్టి ఈ పోరాటాన్ని ఆపేదే లేదు. ఎన్ని సమస్యలు, ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ మేము ఊరుకునేదే కాదు. ఐఎఫ్టియు తరపున ఖండిస్తున్నాం. మేము మా యొక్క నాయకులను, టీచర్లను, హెల్పర్లను ఇంత ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి తగదని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెనక్కి పోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు జీతాలు పెంచే వరకు మేము విజయవాడను కూడా వదలమని చెప్తున్నాం. మాకు జీతాలు పెంచమని మేము చిన్న కోరిక మాత్రమే అడుగుతున్నాం. కానీ మేము అన్ని విషయాలు, మా 10 సమస్యలు అన్నీ మేము చేసినామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడ కూర్చొని అసెంబ్లీలో ఈ విధంగా చేస్తున్నామని చెప్పడం కాదు. మాకు సరైన జీతం ఇవ్వాలి. పని గంటలు పెంచారు, యాప్లు పెంచారు. ఇవన్నీ పని భారమనే మేము ఈరోజు రోడ్ల ముందుకు వచ్చాము. కాబట్టి మా యొక్క ఆవేదన, మా యొక్క బాధ, మా యొక్క కష్టాలను తీర్చి కనీస జీతం పెంచాలని మేము ఐఎఫ్టియు తరపున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
విడుదల చేయాలి అరెస్ట్ చేసిన అంగన్వాడీలను. విడుదల చేయాలి. విడుదల చేయాలి అరెస్ట్ చేసిన అంగన్వాడీలను. విడుదల చేయాలి. ఖండించండి అక్రమ అరెస్టులని. ఖండించండి. ఖండించండి అక్రమ అరెస్టులని. ఖండించండి. విడుదల చేయాలి అరెస్ట్ చేసిన అంగన్వాడీలని. విడుదల చేయాలి. విడుదల చేయాలి అరెస్ట్ చేసిన అంగన్వాడీలని. విడుదల చేయాలి. విడుదల చేయాలి అంగన్వాడీలని. విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన అంగన్వాడీలని. ఖండించండి అక్రమ అరెస్టులని. ఖండించండి. ఖండించండి అక్రమ అరెస్టులని. ఖండించండి.